5వ ఎపిసోడ్. రమేష్ గారు, మీరు చేసేది చాలడం లేదనా మరొకరిని కూడా నా పన్నులకు అప్పగించడం? అతనికేం ఉద్యోగం లేదా మీలాగా? ప్రస్తుతానికి లేదనుకోండి. అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఎవరిస్తున్నారు? వేలకు వేలు లంచం ఇవ్వందే ఉద్యోగాలు ఇవ్వడమే లేదు. అలా లంచాలు ఇచ్చే కంటే వ్యాపారంలో పెట్టుకుంటే బెటర్. సొంతంగా అయినా బతకచ్చు. అలాంటి కోవకి చెందినవాడే శివం. వ్యవసాయం టైంలో అయితే ఖాళీ ఉండదు, కానీ ఈ టైంలో ఖాళీగానే ఉంటారు అందరూ. అతడికి సాంఘిక సేవ చేయాలని ఉంది. అతడు గనక పనిలోకి వస్తే అందరి కుర్రాళ్ళని తనే తీసుకొస్తాడు. అలాగే తప్పకుండాను. నేను కోరేది కూడా ఇలాంటి అభివృద్ధినే. ఏదైనా ఉన్న ఊరిని బాగు చేసుకోవడంలోనే మన ప్రగతి ఆధారపడి ఉంది అని అంది. ఈలోగా ధర్మయ్య 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చాడు. 2 కుర్చీలు కూడా తెచ్చివేశాడు అక్కడ. నాకు కాఫీ అలవాట్లేదు, నేను తీసుకోను అని ఆ కప్పుని ధర్మయ్యకి ఇచ్చేశాడు రమేష్. ఆశ్చర్యంగా అతని వంక చూసింది విజయ. డ్రైవర్లు ఎక్కువ కాఫీలు టీలు తాగుతారు. తమ కారు డ్రైవరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే కారు పార్క్ చేసి టీ కోసం వెళ్తాడు. కాలేజీకి తను తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు కూడా అతను టీ తాగుతాడు. ఇతనేంటిలా అనుకుంది. కానీ అతని కాకి డ్రెస్ చూస్తే మాత్రం ఇతను ఏదో పనోడు అని అనుకుంది. అతను టైం అయిందని చెప్పి కారు దగ్గరకు వచ్చి బయలుదేరాడు. అతడు కారు బయలుదేరేటప్పుడు కూడా విజయ్ వైపు చూశాడు, కానీ ఆమె పేపర్ చూస్తూ అతన్ని గమనించలేదు. రాయుడు ఎదురు రావడంతో కారును ఆపాడు రమేష్. రోడ్డుకి అడ్డంగా తన బండిని ఆపాడు. అంతకు ముందు నుంచి విజయ రమేష్ నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తూనే ఉన్నాడు రాయుడు. రమేష్ అండ ఆ డాక్టర్మ్మకు ఉంది అంటే తను వెనకట్లాగా దూకుడుగా వ్యవహరించకూడదు. నెమ్మదిగా మచ్చిక చేసుకోవాలి. ఒకవేళ పరిస్థితులు తనకు ఎదురు తిరిగితే అప్పుడే చూపించవచ్చు తన విశ్వరూపం. అంతవరకు ఆ విశ్వరూపాన్ని బహిర్గతం చేయకూడదు అని అనుకున్నాడు. కారు హారన్ వినిపించేసరికి ఉలిక్కిపడి ఆలోచన నుంచి తేరుకొని బండిని ముందుకు పోనిచ్చాడు రాయుడు. నవ్వుకుంటూ కారును ముందుకు పోనిచ్చాడు రమేష్. కిర్రి చెప్పులు చప్పుడవడంతో ఉలిక్కిపడి తలెత్తింది ఆమె. రాయుడిని చూడగానే అంత క్రితం రోజు తను చూసింది ఇతన్నే అన్న అభిప్రాయం కలిగింది విజయ్కి. కూర్చోండి అంది. రాయుడు నలువైపులా చూస్తూనే కుర్చీలో కూర్చున్నాడు. మీరు రాయుడు గారని నేను అనుకుంటున్నాను అని అంది. సరిగ్గానే ఊహించారే. అసలు మీరే కాదండి, నన్ను ఒక్కసారి చూడని వారు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తారు. అది నా ప్రత్యేకత అని మా అమ్మ అంటూ ఉంటుంది అంటూ పెద్దగా నవ్వాడు. తనకి తనే నవ్వుకునే అంశం. అసలు నవ్వు వచ్చే చెలోక్తి ఏముందో అందులో అని అనుకుంది. ధర్మయ్య, కాఫీ తీసుకురా అని అంతలోనే గుర్తొచ్చి, మీకు కాఫీ తాగే అలవాటు ఉందా? లేకేవండి, రోజుకి ఎన్నిసార్లు తాగుతానో నాకే తెలీదు. మా ఆడదానికి ఏం చేత కాదు అంటే కాఫీ గాయడం లాంటిది. అందుకే మా బావమరిదితో సెంటర్లో చిన్న కాఫీ హోటల్ పెట్టించాను. ఊళ్ళో వాళ్ళకు కూడా ఉపయోగమని పనిలో పనిగా ఆ హోటల్ వెనకనే చిన్న పాక కూడా వేయించాను. ఎందుకో తెలుసా అండి, పని పాట లేని కుర్రవాళ్ళు పట్నం వెళ్ళి 3 ముక్కలు ఆటాడి ఓడిపోయి ఇళ్లకి వస్తూ కష్టపడ్డం దేనికి అని చిన్న ప్రజాసేవగా భావించి వాళ్ళకి ఆ ఏర్పాటు చేశాను. 3 ముక్కలు ఆటాడడం, ఆడించడం ప్రజాసేవ ఎలా అవుతుందండి? అర్థం కాక అడిగింది విజయ. మన గ్రామంలోని యువకులు మన గ్రామంలోనే ఉంటారు. డబ్బు కూడా మన గ్రామంలోనే ఉంటుంది. ఎవరికో ఇచ్చే బదులు మనలో మనకే ఉండడం మంచిది కదండి అంటూ నవ్వాడు. ఈ 3 ముక్కల ఆట అంటే తమాషా కాదండి, అది జోదం. గవర్నమెంట్ దృష్టికి వెళ్తే నేరం కింద వస్తుంది. అది మీరు ఆలోచించలేడు. ప్రెసిడెంట్గా మీరు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కూడా నేరమే అవుతుంది అందామె. రాయుడి వైపు కోపంగా చూసింది. మీ క్వార్టర్స్ ఖాళీగా ఉందని నేను ధాన్యం పెట్టుకున్నానండి, మీకు అందజేసేస్తానే, అందులో ఉండండి మీరు అని. అయ్యో, మీలాంటి వారు అండలేకపోతే ఎలాగండి? తప్పకుండా అంటూ అతను వెళ్తానంటే వాకిలి దాకా వచ్చింది విజయ. దానికే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు రాయుడు. ఇంతలో నమస్కారం అంటూ ఒక కుర్రాడు వచ్చాడు. అప్పుడు గుర్తొచ్చింది రమేష్ మాటలు. రమేష్ గారు చెప్పారండి, నా పేరే శివం అన్నాడు. అలాగా, రండి అంటూ కుర్చీ చూపించింది. లోపలికి వచ్చి నిలబడి చేతులు కట్టుకొని కూర్చోలేదు అతను ఎంత చెప్పినా. పెద్దవారి ముందు కూర్చోకూడదని శివం అభిప్రాయం. అతని వినయ విధేయతలకి ముగ్ధురాలైపోయింది విజయ. లేడీ డాక్టర్ వచ్చిందనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అందులో శివం కూడా ఒకడు. ఎప్పుడు చూడాలని ఆతృత పడిపోయాడు.
ఆతృతకి తగ్గట్టు రమేష్ తనను ఆమె దగ్గర పనికి పెట్టాడు. మీరు మా ఊరు వచ్చినందుకు చాలా సంతోషం అండి. నాతో కాగల పనులేమన్నా ఉంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను అన్నాడు శివం. మళ్ళా వస్తా మేడం అంటూ వెళ్ళిపోయాడు. శివం చాలా దూరం వెళ్ళాక చలమయ్య అయిష్టంగా మొహం పెట్టి, ఇద్దరిద్దరుడు ఎందుకు వచ్చినట్టు అన్నాడు. మీరొచ్చినట్టుగానే అంది విజయ. చలమయ్య ముఖం పాలిపోయింది. చురక అంటిందనుకొని సంతోషపడింది విజయ. వారిని దువ్వాలంటే మళ్ళా మాట మార్చాలి అని అనుకొని నవ్వుతూ మళ్ళా అంది. నా అనుమతి లేకుండా సరాసరి లోపలికి వచ్చాడు. చలమయ్య రాయుడు లాంటి వాళ్ళని తన మాటలతో ప్రసన్నులుగా చేయగలిగింది అంటే ఆ పట్టుదల వల్లనే. అతడు రాయుడిని గురించి పొగడ్డానికి వచ్చాడు అని అర్థమైంది. ఆ మాటలు వినానంటే విసుగ్గా ఉంది. అతను వెళ్ళిపోయాక స్టాక్ రిజిస్టర్ చూసుకుంది విజయ. సాయంత్రానికంతా క్వార్టర్స్ కడగడం, సామానంతా అందులోకి సర్దడం, వంటకు కూడా ఏర్పాట్లో ఉన్నాడు ధర్మయ్య. ఆ మధ్యాహ్నం కూడా స్నానం చేసేందుకు వీలవలేదు. లక్ష్మి తెచ్చిన భోజనం మాత్రం ఆ పూటకి తింది. ఇంకా వద్దని చెప్పి పంపింది. లక్ష్మితో ఎక్కువగా మాట్లాడడానికి వీలవ్వలేదు విజయ్కి. అసలే వాగుడుకాయ అయిన లక్ష్మి కూడా విజయ్ మౌనం చూసి నోరు మెదపలేదు. విజయ్ భోంచేస్తున్నంతసేపు పేపర్ చూస్తూ కూర్చుంది. విజయ్కి గుర్తొచ్చింది గలగలా మాట్లాడే లక్ష్మి కూడా మౌనంగా ఉందని. ఏంటి కబుర్లు చెప్పడం లేదేంటి లక్ష్మి అని అడిగింది. నిన్న మా అన్నయ్య ఏమన్నాడో తెలుసా అండి? తెలీదే, నాకెవరు చెప్తారు? నా వాగుడితో విజయ్ గారికి విసుగు కలిగించావా అని. ఆ మాటతో నిజంగానే కోపం వచ్చిందండి. మీరే చెప్పండి, నేనేమన్నా మీకు విసుగు కానీ కోపం కానీ తెప్పించానా? బుంగమూతి పెడుతూ అంది లక్ష్మి. నాకేం అనిపించలే, మీ అన్నయ్య ఊరికే నీ మీద చనువుకొద్ది అనుంటాడులే అంది విజయ. ఆ తర్వాత లక్ష్మి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి ముందుగా అంతగా ఎవరూ రాకపోయినా రోజు రోజుకి చుట్టుపక్కల నుంచి వచ్చే పేషెంట్లు వస్తున్నారు. హాస్పిటల్కి జనం వచ్చేలాగా ప్రచారం ఎలా చేయాలో ఆలోచించింది. రమేష్ కోసం కబురంపించాలి అని అనుకుంది. ఆ కార్ డ్రైవర్గా ఉండే బదులు ఇక్కడ ప్రజాసేవ చేస్తే మంచిది కదా అని అనుకుంది. రమేష్ వచ్చాడు. చాలా చిక్కిపోయాడు. మీరెక్కడికి వెళ్ళి ఆ డ్రైవర్ ఉద్యోగం చేసే బదులు ఇక్కడే ఉండొచ్చు కదా. ఒకవేళ మీకు డ్రైవరే చేయాలని అనుకుంటే నా కారు తెప్పిస్తాను, ఇక్కడే పనిచేయండి, నేను జీతం ఇస్తాను అంది ఆమె. ఏం చెప్పాలో అర్థం కాలేదు రమేష్కి. ఏం చెప్తే విజయ్ సమాధాన పడుతుందో ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత హాస్పిటల్ ప్రచారానికి ఏం చేస్తే బాగుంటుందో తను ఒక కాగితం మీద రాసింది తెచ్చి రమేష్కి ఇచ్చింది. ఓ పాంప్లెట్లా, ఇవి అన్ని ఊళ్ళకి పంచేదెలా అన్నాడు. ఆ ఊళ్ళో సర్కస్ జరుగుతోంది, దానికి వచ్చిన వాళ్ళందరికీ ఆ సర్కస్ ప్రచారానికి పంపే బండి వాళ్ళకి ఇవి కూడా ఇచ్చేస్తే 2 చేరతాయి అందరికీ అని చెప్పింది విజయ. ఆమె చెప్పింది అతడికి కూడా నచ్చింది, సబబే అనిపించింది. ఇవాళ మా ఇంటికి మీరు భోజనానికి రండి అంది. నా మీద నమ్మకం పెట్టుకోద్దు, ఆలస్యం అవుతుందేమో అన్నాడు రమేష్. అతడు విజయ్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. విజయ రమేష్తో నవ్వుతూ మాట్లాడడం చూసి ఒళ్ళు మండింది దూరం నుంచి చూస్తున్న రాయుడికి. రాయుడు ఈ మధ్య సాయంత్రం అయ్యేసరికి ముస్తాబాయి చెరువు గట్టుకొచ్చి క్వార్టర్స్ వైపు చూస్తూ నిలబడి బీడీ గాలుస్తూ ఉండడం అలవాటైపోయింది. పేపర్ చూస్తే ఆవరణలో తిరుగుతూ ఉండే విజయ చెరువు వైపుకి చూస్తే మాత్రం రాయుడిని చిరునవ్వుతోనే పలకరిస్తుంది. నాకెందుకని ఊరుకోదు. అలా రోజు జరుగుతోందే. ఈరోజు రమేష్తో మాట్లాడుతూ ఉండడం చూడగానే లోపలికి వెళ్ళిపోయింది. అదే బాధ కలిగింది రాయుడికి. క్వార్టర్ దగ్గరకు వచ్చేసరికి ధర్మయ్య గేటు దగ్గరే ఎదురుపడ్డాడు. ఎవరూ లోపలికి రాకుండా తనుంటున్న ప్లేస్ చుట్టూ ఫెన్సింగ్ దట్టంగా వేయించింది. గేటు కూడా పెట్టించింది. ఎన్నో రకరకాల పూల మొక్కలు నాటింది. గేటు కూడా బయట నుంచి తీసే వీలు లేకుండా పెట్టించింది. పిలిస్తేనే ధర్మయ్య వచ్చి తీస్తాడు. అదైనా శివం కానీ రమేష్ కానీ ఆ జట్టులోని కుర్రవాళ్ళు కానీ ఇంకెవ్వరిని లోపలికి రానివ్వడం లేదు విజయ. ఆ మాట ధర్మయ్యకు కూడా చెప్పింది. గ్రామ పెద్దలు ఎవరొచ్చినా హాస్పిటల్ టైంలోనే కలుసుకుంటుంది, లేదా గేట్ దగ్గరే నిలబట్టి మాట్లాడేస్తుంది. అది చాలా మంది పెద్దలకి కోపం కలిగించినా ఏమైనా అంటే ఇక్కడే తిష్టేసుకొని కూర్చుంటుందని భయంతో ఒదిగి ఒదిగి మరీ ఉంటున్నారు. ఇక తప్పదన్నట్టు. డాక్టరమ్మ ఉందా అని అడిగాడు రాయుడు. ఉన్నారు కానీ చాలా పనిలో ఉన్నారండి అన్నాడు ధర్మయ్య. నేను వచ్చానని చెప్పు ధీమాగా అన్నాడు రాయుడు. డాక్టరమ్మ గారు స్నానానికి వెళ్ళారు. డ్రెస్ అయి వచ్చేసరికి గంట పడుతుంది. ఆ తర్వాత టిఫిన్ కాఫీ
మీరు హాస్పిటల్కి వెళ్ళి కూర్చోండి, ఆవిడొస్తారు అన్నాడు ధర్మయ్య. కోపంగా బయటికి వెళ్ళిపోయాడు రాయుడు. అక్కడ కాంపౌండర్ ఉన్నాడు. ఈవిడొచ్చాక నా నోట్లో మట్టి పడిందండి. 4 పేషెంట్లను చూసి వైద్యం చేసి 4 రాళ్లు కూడబెట్టేవాడిని. ఈవిడొచ్చాక అన్నీ పోయాయి అని వాపోయాడు అతను. మన ఇద్దరం ఆలోచించి ఈవిడకి ఉద్వాసం పలుకుదాన్లే అన్నాడు రాయుడు. ఆ మాటకు సంబరపడిపోయాడు కాంపౌండర్ కనకయ్య. విజయ్ దూరం నుంచి రావడంతో వాళ్ళిద్దరూ మాటలు ఆపేశారు. రాయుడితో మాట్లాడుతున్న పేషెంట్లను చూడడం, వాళ్ళకి మందులు రాసి ఇవ్వడం చేస్తోంది విజయ. అదంతా చూసి తనక్కడ ఉండడం బాగోదని లేచాడు రాయుడు. మీరు సాయంత్రం రండి, మాట్లాడుకుందాం. మనం స్కూల్ గురించి మాట్లాడుకుందామని అనుకున్నాను, అది వీలవడం లేదు. మీరు శ్రద్ధ తీసుకొని పక్కా బిల్డింగ్ నిర్మిస్తే మీ పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరం కదా. ఉపయోగమే కాదన్ను, కానీ నాకు అసలు పిల్లలే లేరుగా. ఓ అదా సంగతి. మా నౌకర్ని పంపిస్తాను, విషయాలన్నీ వాడే చెప్తాడు. ఇక నేను వెళ్తానంటూ వెళ్ళిపోయాడు రాయుడు. తనకు పిల్లలు లేరు కాబట్టి ఇంకెవరి పిల్లలకి చదువులు ఉండకూడదని కాబోలు ఈ రాయుడు ఉద్దేశం. అది చూస్తాను అని అనుకుంది మనసులో విజయ. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి కొన్ని ఉత్తరాలు వచ్చాయి. డ్రెస్ మార్చుకుని తీరిగ్గా కూర్చుని చదవడం మొదలుపెట్టింది. ఒకటి, అన్నయ్య నాన్న రాశారు. చిరంజీవి విజయ, నీ విషయాలన్నీ నీ ఉత్తరాన్ని బట్టి తెలిసాయి. అక్కడ జాగ్రత్తగానే ఉంటున్నందుకు నాకు చాలా సంతోషం. నీ పట్టుదలనే నెగ్గించుకున్నందుకు, నువ్వు పడుతున్న అవస్థను తలుచుకొని బాధపడుతున్నప్పటికీ నీ శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉన్నందువలన, చూడాలని ఉన్నప్పటికీ పని ఒత్తిడి వలన రాలేకపోతున్నాను. మీ అమ్మ రోజు నీ నామస్మరణం తప్ప మరొక పని లేదు. అమ్మ నీ దగ్గర రావాలని అంటోంది. నేను వస్తే గాని తను రాలేదు కదా, అందువల్ల శేఖర్ని పంపిస్తున్నాను. తన ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, వచ్చి 1 రోజులు అయిపోయింది. ఏదైనా బిజినెస్ అంటే తన చదువుకి ఉపయోగపడేదిగా ఉండాలి కదా, అందుకని ఆలోచిస్తున్నాను. నీకు వీలైతే ఒకసారి వచ్చేళ్ళమ్మా. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎప్పటికప్పుడు నీ విషయాలు రాస్తూ ఉండాలి. నీకోసం కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్న మీ అమ్మ కోసమైనా ఉత్తరం రాయగలవు. ఎట్లు మీ నాన్న వాసుదేవరావు. తండ్రి రాసిన ఉత్తరం చదువుతుంటే ఎదురుగా ఉండి తనకి ఉపదేశం చేస్తున్నట్టు అనిపించింది. వాళ్ళందరినీ వదిలి వచ్చేశాను అనే బాధ ఒక్క క్షణం మెదిలినా ఆ క్షణంలోనే తన కర్తవ్యం గుర్తొచ్చింది విజయ్కి. ఆ తర్వాత శేఖరం ఉత్తరం. చెల్లాయి, నీ ఉత్తరం చూసి నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా. అదే దగ్గరుంటే హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ విజయాదేవి గారు అని ఉండేవాణ్ణి. దూరం నుంచి అయినా అందుకుంటున్నాను. ఫోటోలు పంపిస్తాను, ఇంత మట్టుకు ఒక్కటైనా పంపలేదు. అసలు కెమెరా తీసుకెళ్ళావా లేదా? తీసుకువెళ్ళి నీ మందుల కొట్లో పడేసావా? నా కోసమైనా కొంచెం టైం స్పేర్ చేస్తావని అనుకుంటున్నాను. నాకు ఫోటోలు కావాలి, పంపించు. నేనే వచ్చేస్తున్నాను ఈ ఆదివారం. కావాల్సిన ఫోటోలు తీసుకుంటా. నా రాక నీకు అభ్యంతరం ఉండదేమో అని అనుకుంటున్నాను. ఈ ఆదివారం లోపల తెలియజేయి, లేదా నేనే వచ్చేస్తాను. ఎట్లు శేఖర్. అన్నయ్య వస్తున్నాడు కాబట్టి రమేష్ని పంపించాలి స్టేషన్కి అని అనుకుంది విజయ. ఆ రోజు సాయంత్రం ధర్మయ్యని తీసుకుని చెరువుగట్టు దగ్గరికి బయలుదేరింది విజయ. విజయ్ని ఎక్కడి నుంచో చూసి లక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. లక్ష్మి ఏదో నవ్వుతూ మాట్లాడుతుంటే ఫోటో తీసింది విజయ. ఏంటండి డాక్టర్ గారు కెమెరా పట్టుకున్నారు? ఈ ఫోటో నీకు పంపిస్తా. మా అన్నయ్య ఫారెన్లో ఉంటాడు, అతడి కోసమే ఈ ఫోటోలు. ఇవన్నీ తీసి పంపమన్నాడు, ఇక్కడ సైట్ సీయింగ్ అంతా అంది విజయ. ఆ తర్వాత విజయ ఎందుకు చదువుకోలేదు అని అడిగింది. వాళ్ళ అన్నయ్య తనకు అన్నీ ప్రైవేట్గా కట్టించాడు అని చెప్పింది. మరి చెల్లెలకింత ప్రోత్సహించిన రమేష్ ఎందుకు చదువుకోలేదు అడగలేకపోయింది. డ్రైవర్గా మోటు పని చేయవలసిన అగత్యం ఏంటి? ఇవన్నీ అడగాలనుకుంది కానీ అడగలేక ఊరుకుంది. ఆ తర్వాత చుట్టుపక్కలంతా ఫోటోలు తీసి అక్కడ ఒక దేవాలయం ఉంది, గాలి గోపురానికి ఎన్నో ఫోటోలు తీసింది. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు, దేవుడికి దర్శనం చేసుకున్నారు. విజయ పరిసరాలు చూస్తుంటే గుడికొస్తున్న ఒక ఆమె మీద చూపు నిలిచిపోయింది. దూరంగా ఎడ్లబండి నిలబెట్టుంది. ఆమె చేతులకు బంగారపు గాజులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఒంటి మీద నగలు కూడా. ఈవిడెవరా అని అడిగింది విజయ ఆసక్తిగా. రాయుడు గారి భార్య మీనాక్షమ్మ. పిల్లలు లేకపోవడం వల్ల నిత్యం పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటుంది. అసలు ఆమె వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, అయినా పిల్లలు పుట్టలేదు అంది లక్ష్మి. మూర్ఖత్వం. కాకపోతే దేవుళ్ళకి మొక్కుకున్నంత మాత్రాన పిల్లలు పుడతారా? టెస్ట్ చేయించుకోవాలి.
ఆవిడను కలవాలనుకుంది. అప్పటికే ఆమె పూజ ముగించుకొని బండి వైపు వెళ్ళిపోయింది. ఎలాగైనా రాయుడితో చెప్పి మీనాక్షమ్మను తన హాస్పిటల్కి రప్పించాలి అని అనుకుంది విజయ. మరికొంతసేపు అక్కడే తిరిగి క్వార్టర్స్కి వచ్చేశారు. దారిలోనే ఇల్లు కావడంతో లక్ష్మి అటు వెళ్ళిపోయింది. ఇంతలో రమేష్ వచ్చాడు అక్కడికి. ఆమె ఎదురెళ్ళి చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించింది. మనము స్కూల్లోకి పిల్లల్ని రప్పించాలంటే వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు పెట్టాలి, అలాగే రోజు కాసేపు ఆడించాలి, అప్పుడే ఆ ఆకర్షణతో పిల్లలు వస్తారు అన్నారు విజయ రమేష్లు. అలాగని గ్రామంలో దండోరా వేయిస్తే చాలు. ఆ తర్వాత భోంచేశారు. మా అన్నయ్య శేఖర్ ఇటీవలనే తన ట్రైనింగ్ ముగించుకొని విదేశాల నుంచి వచ్చాట. ఈ ఆదివారం ఇక్కడికి వస్తానని రాశాడు. రేపే కదా ఆదివారం, మీరు ఒకసారి స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తారా? తనకి ఎడ్ల బండి మీద గుర్రపు బండీల మీద ప్రయాణం అలవాట్లేదు. మీరు ఎలాగో పట్నం రోజు వెళ్తారుగా అంది విజయ. తప్పకుండా స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తాను, నా ఉద్యోగం అదే అని నవ్వాడు రమేష్. విజయ్ లోపలికి వెళ్ళి 500 తీసుకొచ్చి రమేష్కి ఇవ్వబోయింది. కానీ అతను తీసుకోలేదు. స్కూల్ విషయంలో మనం అనుకున్న విధంగా చేయడానికి ముందు ఖర్చు నాది. చాక్లెట్లు బిస్కెట్లతో పాటు పలకలు బలపాలు కూడా ఇద్దాం. అలాగే అనుకున్నారు వాళ్ళిద్దరూ. మీ డబ్బు వద్దండి, మా కుర్రాళ్ళందరూ చందాలు వేసుకుని చేస్తారు. ఇట్లాంటి మంచి పనులు చేయడానికే ఆ కుర్రాళ్ళందరితోటి నేను ఒక సంస్థను స్థాపించానన్నాడు రమేష్. వీళ్ళిద్దరి మాటలు చీకట్లో ఒక ఆకారం ఏంది. ఎవరా అని చూసేసరికి ఆ ఆకారం బయటికెళ్ళి చీకట్లో కలిసిపోయింది. తన మీద నిఘా ఏర్పాటు చేశాడనమాట రాయుడు అనుకుంది విజయ మనసులో. అయినా తను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది. ఆ రోజు శేఖర్ వచ్చాడు. అన్నట్టు ట్యాక్సీ డ్రైవర్ చాలా మంచివాడు. ఎవరెవరికో వస్తానన్న బాడుగ వదులుకొని నా కోసం స్టేషన్కి వచ్చాట. ట్రైను 3 గంటలు లేటు అయినా ఓపిక్గా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నాడు శేఖర్. అతను టాక్సీ డ్రైవర్ కాదన్నయ్య, ఆ కారు ఎవరిదో, తను డ్రైవర్గా పనిచేస్తున్నాడు అంది విజయ. అలాగా నువ్వు ఊహించుకుంటున్నావా లేక అతను చెప్పాడా? అది కాదన్నయ్య, మీటర్ ఉంది, నువ్వు చూడలేదా? ఆ రాత్రి చీకట్లో ప్రయాణం అవడం వల్ల చూడలేదు. ఆ తర్వాత చాలాసార్లు అతను ఇక్కడికి వచ్చాడు, కానీ డ్రైవర్గానే నేను భావిస్తున్నాను. నీ అంచనా తప్పు విజయ. స్టేషన్ మాస్టర్తో నా గురించి ఇంగ్లీష్లో మాట్లాడడం నేను గమనించాను. డాక్టర్ విజయదేవి బ్రదర్ నన్ను పరిచయం చేశాడు. నా సూట్ కేస్ని హోల్డర్ని పట్టుకోనివ్వలేదు నన్ను. అది అతని సంస్కారం అనే నేను అనుకుంటున్నాను. అంత చదువుకున్నవాడు టాక్సీ డ్రైవర్గా చేయవలసిన అవసరం ఏంటో, ఏదైనా మంచి ఉద్యోగం చేసేవాడుగా అంది విజయ తన అనుమానాన్ని వెలిబుచ్చుతూ. సంస్కారవంతుల లక్షణం అది విజయ. సరే, ఆ విషయం వదిలే. సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి నువ్వు బయటపడడం మంచిది. అమ్మ నీ గురించి ఆలోచించి బాధపడని రోజు లేదు. నువ్వెంత త్వరగా వచ్చేస్తే అమ్మకు అంత త్వరగా బెంగ తగ్గుతుంది. ఒకసారి ఉద్యోగంలోకి వచ్చాక ఎలా మా అన్నయ్య, నా లక్ష్యం వేరు, నా గమ్యం వేరు అంది దృఢంగా విజయ. ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏదైనా బ్రిడ్జి లాంటి కాంట్రాక్ట్ దొరుకుతుందేమో అని చూస్తున్నా. ఇంత మటుకు నాకేది తటస్థపడలేదు. అందుకే నా ఏదైనా టెండర్స్ దొరుకుతాయేమోనని చూశాను పేపర్లో. నువ్వేమైనా సలహా ఇస్తావేమోనని. నేనా? ఇప్పటికిప్పుడే ఎలా? ఏం చేస్తే బాగుంటుందో, ఎక్కడ ఉంటుందో ఆలోచించాలిగా. నువ్వు ఆలోచించి త్వరగా చెప్పు. ఈ పల్లెటూరులో ఉండడం నాకు బోరు. అయితే అమ్మ చెప్పినట్టు చెయ్యి, పెళ్లి చేసుకో. చూద్దాంలే. ఇద్దరు నవ్వుకున్నారు, భోంచేశారు. విజయ హాస్పిటల్కి బయలుదేరింది. వాళ్ళ అన్నయ్య పడుకున్నాడు. ఇంతలో ఆచార్యులు వచ్చాడు విజయ్ దగ్గరికి. మీరు లేవండి, క్యూలో రండి. ఇక్కడ క్యూ సిస్టమ్ పెట్టాను, పేషెంట్లందరూ వరుస క్రమంలోనే రావాలి అంది. అదేంటండి, నేను రాయుడు గారు మనిషిని, ఎవరైనా నాకు అనవసరం, ఇది ఇక్కడ రూల్, మీరు పాటించాలి అంది విజయ కోపంగా. లక్ష్మి వచ్చింది విజయ్ వాళ్ళ ఇంటికి. అక్కడ ముసుగు తెన్ని పెట్టుకొని పడుకున్న ఆకారాన్ని చూసి విజయ్ అనుకుని ఆ ముసుగు తీసేసరికి విజయ్ కాకపోవడంతో కంగారుగా లేవబోయేంతలో శేఖర్ గట్టిగా లక్ష్మి చేయి పట్టుకున్నాడు. నీకేం పని పాట లేదా? బంగారం లాంటి నిద్ర పాడు చేసావు అంటూ లేచి ఆ మంచం మీద కూర్చున్నాడు శేఖర్. బెదిరిపోతున్న ఆ అమ్మాయిని చూసి నిరుత్తరుడయ్యాడు. ఆమె చేయి వణుకుతుంటే శేఖరం చేయి కూడా వణకడంతో చప్పున ఆమె చేయి వదిలేశాడు. నేను విజయ్ గారు అనుకున్నాను అంది తల వంచుకొని. పర్వాలేదు, నేను విజయ్ అన్ననే అంటూ ఆపాద మస్తకం
పరిశీలించసాగాడు శేఖర్. పట్టులంగా పట్టువోణి వేసుకొని తలనిండా ఇన్ని చామంతులు కనకాంబరాలు పెట్టుకుని, కాళ్ళకి పసుపు రాసుకుని, చేతులకి బంగారపు గాజులతో పాటు మెడలో గొలుసు కూడా ఉంది. కొనదేలినట్టుంది ముక్కు. విశాలమైన పాలభాగం మధ్యలో అతికించబడి ఉన్నట్టు గుండ్రటి బొట్టు. కళ్ళు చక్రాల్లా తిప్పుతుంటే ఎంతో ముచ్చట్టపడిన శేఖర్ తన్మయత్వంలో పడిపోయాడు. ఫెంటాస్టిక్ అనేశాడు తొందరగా. అంటూ ఒక గెంతుతో గేటు దాటి బయటకు వచ్చి పడింది లక్ష్మి. ఆ రావడం హాస్పిటల్లో ఉన్న విజయ్ దగ్గరికి వెళ్ళింది కోపంగా. ఎప్పుడు హాస్పిటల్లోకి రాని లక్ష్మి ఆ రోజు రావడంతో ఆశ్చర్యపడింది విజయ. ఎవరా మనిషి, నన్ను చూసి ఫెంటాస్టిక్ అంటాడేంటి అని అడిగింది లక్ష్మి. అంటే నువ్వు క్వార్టర్స్లోకి వెళ్ళావా? అదే మీరనుకుని ముసుగు లాగాను. అతడు నా చేయి పట్టుకుని ఫెంటాస్టిక్ అన్నాడు. అదే అంటూ సిగ్గుతో పారిపోయింది అక్కడి నుంచి. ఎంత సిగ్గు అనుకుంది విజయ నవ్వుకుంటూ. పేషెంట్స్ అందరు వెళ్ళిపోవడంతో రిలాక్సింగ్గా కుర్చీకి ఆనుకొని కూర్చుంది. విజయ్కి ఆనందంగా ఉంది. పేషెంట్లు కూడా ఎక్కువగా రావడం మొదలుపెట్టారు. మందులు కూడా చక్కగా ఇస్తూ స్టోర్ రూమ్ తాళాలు తనే స్వయంగా వేసి తాళం వేస్తోంది. దాంతో మందులు కూడా అందరికీ చక్కగా అందుతున్నాయి. మంచి హస్తవాసి గల డాక్టర్ అని పేరు వచ్చింది విజయ్కి. ఆమె ప్రాక్టీస్ పెరిగింది. ఆ ఊళ్ళో వాళ్ళు నెమ్మదిగా రావడం మొదలుపెట్టారు దేనికైనా విజయ్ దగ్గరికి. అలాగే ఆమె స్కూల్ని కూడా అభివృద్ధి చేసింది రమేష్, శివం సహాయంతో. రాయుడు ఇవన్నీ గెట్టకుండా ఉన్నాడు. కానీ అతని ప్లాన్ ఏంటో వాళ్ళకి తెలియదు. అతని ప్లాన్ ఏంటో తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.